లక్షల ఎకరాల భూమి ప్రొబిటరీ ల్యాండ్ గా ప్రకటించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధరణితో రైతులను అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతలు పైరెలెవడు చేస్తున్నారని, గతంలో ఉన్న భూమి వివరాలు ఈ పోర్టల్లో గల్లంతు అయ్యాయన్నారు. ధరణి కారణంగా ప్రజలు పూర్తిగా నిరాశకు గురవుతున్నారని చెప్పారు. ధరణి పోర్టల్కు 10 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. లక్షలాది రైతులు భూ యజమానులు ధరణి పోర్టల్ కారణంగా అనేక రకాలుగా వేధింపులకు గురై ఈరోజు లక్షలాది మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ధరణి పోర్టల్లో న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పట్టాలు ఉన్నటువంటి అనేక లక్షల ఎకరాల భూమి ప్రొబిటరీ ల్యాండ్గా ప్రకటించడం వలన ప్రజలు ఈరోజు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యవర్తుల నుంచి, మధ్య దళారీల నుంచి ఈరోజు విపరీతమైనటువంటి బెడద ఈ ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళే ఈ యొక్క ధరణి పోర్టలానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే కోర్టుకు వెళ్లారో వాళ్ళ ఇండ్ల వద్ద గులాబీ దండుకు చెందినటువంటి వాళ్ళు గద్దల్లా ఆలుతున్నారు. మీ ల్యాండ్ కోర్టులో వేశారు కదా కేసు, నేను పరిష్కారం చేస్తాము, నేను అందరినీ మేనేజ్ చేస్తాను అనే విధంగా విపరీతంగా ఈరోజు దళారీలు ప్రజల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరో ప్రత్యామ్నాయం లేక దళారీల అండన ఈరోజు ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి ద్వారా వచ్చేటువంటి సమస్యలు, ఉత్పన్నమయ్యేటువంటి ప్రజల ఇబ్బందులు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సరైనటువంటి అధికారం లేక, పరిష్కరించేటువంటి పరిస్థితి లేక, సరైనటువంటి మాడ్యూల్ అందుబాటులో లేక ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు.